పెందుర్తిలో జనసేన కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు గెలుపుకే ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం తరపున గెలిచిన తాను ఈసారి జనసేన నుంచి పోటీ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. చిరంజీవితో తనకున్న బంధం ప్రత్యేకమైందని, ఎన్నికల్లో విజయం సాధించే కూటమికి బహుమతిగా ఇస్తానంటూ పెందుర్తి పంచకర్ల రమేష్తో మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. ఖచ్చితంగా గెలిచే అభ్యర్థికే టికెట్ ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుకూలంగానే పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేష్ బాబు పేరును కూడా వెలువరించడం జరిగింది. సిట్టింగ్గా ఉన్న బండారు సత్యనారాయణకు బదులు కూటమి అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబును ప్రకటించడంతో నియోజకవర్గంలోని జనసేన క్యాడర్లో అయితే ఉత్సాహం నెలకొంది. సార్, 2009లో మీ ప్రస్థానం మొదలైంది. మళ్ళీ 24లో మళ్ళీ ఇదే జనసేన పార్టీ తరపున, అంటే ఒకే కుటుంబానికి సంబంధించి ఒక ఫ్యామిలీ, ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? ఈ కుటుంబం 2009 నుంచి కూడా మెగా కుటుంబంతో నాకు మంచి అనుబంధం. పరిస్థితుల రీత్యా ప్రజారాజ్యం కాంగ్రెస్లో మెర్జ్ అయిన తర్వాత కాంగ్రెస్లో కొనసాగా, కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసి కనుమరుగైన తర్వాత పొలిటికల్గా చాలామంది రకరకాల పార్టీల్లో షెల్టర్ తీసుకోవటం ఉన్నారు. నేను దానిలో భాగంగా తెలుగుదేశంలోకి వెళ్ళాను. తెలుగుదేశం 2014 ఎలమంచిలి టికెట్ ఆఫర్ చేస్తే అక్కడ పోటీ చేసి గెలుపొందాను. 19 కూడా అతి స్వల్ప తేడాతో 3600 ఓట్ల తేడాతో నేను లాస్ అయ్యాను. పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి అంటే 2 టర్ములు మీరు దూరంగా ఉన్నారు. జిల్లాలోనే కీలకంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం క్యాడర్ ఎలాగుంది సార్? వాళ్ళంతా కూడా మీతో పాటే ఉన్నారా? ప్రజారాజ్యం విజయం సాధించడం అనేది సంచలనం. 11 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీ జనసేన. నేను ఇక్కడికి వచ్చేసరికి జనసేన ఇక్కడ బలంగా ఉంది. నా పాత పరిచయాలు, తెలుగుదేశంతో నాకున్న 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పక్క నియోజకవర్గాల అనుబంధాలు కానీ, అంతకుముందు ఇక్కడ పనిచేసిన అనుభవం కానీ, ఇక్కడ నేను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వల్ల కానీ, అన్ని పార్టీలకు అతీతంగా ఒక మాట చెప్పాలంటే వైసీపీ వ్యక్తులతో సహా చాలామంది నాకు సహకరిస్తారు. ఎందుకంటే నేను నా వ్యక్తిగత ఎజెండా రాజకీయాల్లో ఎప్పుడూ ఉండదు. అభివృద్ధి సంక్షేమం తప్ప నేను ఏదన్నా తప్పు చేశానని కానీ, నేను ఏదన్నా ఏరాఫేరీలు చేశానని కానీ, ఎక్కడన్నా ప్రభుత్వంతో ప్రైవేటుతో ఆస్తులు కొట్టేశానని కానీ, ఎక్కడన్నా ఎవరి దగ్గరైనా ఏదన్నా లంచాలు తీసుకుని పనులు చేసేయటం, ఇట్లాంటి చరిత్ర నాకు లేదు. బండారు సత్యనారాయణ గారికి ఇక్కడ టికెట్ ఇవ్వకపోవటం వల్ల వ్యతిరేకంగా చేసే అవకాశం ఏమన్నా ఉందని మీరు అనుకుంటున్నారా? దీనికి సంబంధించి ఏం చెప్తారు? తెలుగుదేశం ఒక క్రమశిక్షణ గల పార్టీ. నేను అక్కడ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాను. తెలుగుదేశం లీడర్ బేస్డ్ పార్టీ కాదు, క్యాడర్ బేస్డ్ పార్టీ. లీడర్కి కూడా కమిట్మెంట్ ఉంటుంది. బండారు గారు మొన్ననే మాడుగులు వెళ్తూ ఒక ఆత్మీయ సమావేశం పెట్టి చెప్పారు, వాళ్ళ అబ్బాయి అప్పలనాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు వచ్చి ఇక్కడ పోటీ చేస్తే ఎలా చేస్తానో మా బావగారు అలాగే సీఎం రమేష్ గారికి చేస్తాను, మా నాన్నగారు పోటీ చేస్తే ఎలా చేస్తాను అలాగే మా పంచకర్ల గారికి అలా చేస్తాను. సార్, మీకు సంబంధించి మీ విపక్షాలు, మీ అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ లోకల్ మిమ్మల్ని కానీ, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారిని కానీ అంటున్నారు. దీని మీద మీరేం చెప్పదలుచుకున్నారు? నేను ఎమ్మెల్యే 2009లో ఎమ్మెల్యే ఇక్కడ అయినప్పటికీ అతను నిక్కర్లేసుకు తిరుగుతుంటాడు ఎమ్మెల్యే, ఆయనే అంటున్నాడని చెప్పి తెలిసింది. ఒకసారి ఎమ్మెల్యే అయిన వాడు నాన్ లోకల్ ఎలా అవుతాడో నాకు అర్థం కాలే. మరి సీఎం రమేష్ గారు నాన్ లోకల్ అయితే బొత్స ఝాన్సీ గారు లోకల పక్క జిల్లా నుంచి రాలేదా? అంతకుముందు పనిచేస్తున్న ఇప్పుడు అన్న ఎంపీ ఎంఏవి సత్యనారాయణది తూర్పుగోదావరి కాదా? అవంతి శ్రీనివాస్ గారిది కృష్ణా జిల్లా కాదా? అంటే మా పార్టీలో పోటీ చేసి బీజేపీలో పోటీ చేసిన వాళ్ళే నాన్ లోకల్ అవుతారా? వీళ్ళందరూ నాన్ లోకల్ కాదా? మరి అది వైఎస్ విజయమ్మ కూడా వైజాగ్లో పోటీ చేశారు. మరి ఆవిడ కడప నుంచి వచ్చి పోటీ చేసినప్పుడు ఆవిడ నాన్ లోకల్ అవుదా? నాన్ లోకల్ అనేది మాకు మాత్రమే వర్తిస్తుంది, వైసీపీకి వర్తించదు అంటే ఆయన విజ్ఞతకు వదిలేస్తారు. సార్, చిరంజీవి గారు అసలు రాజకీయాలు జోలికి వెళ్ళను, రాజకీయాలు మాట్లాడనని చెప్పిన ఆయన మీకు సంబంధించి ప్రత్యేకంగా ఒక వీడియోని రిలీజ్ చేశారు. పంచకర్లను కానీ అటు సీఎం రమేష్ని కానీ సపోర్ట్ చేయమని. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన నాకు రాజకీయ జన్మనిచ్చిన దేవుడు. చిరంజీవి గారితో ఆయన రాజకీయాల నుంచి బయటికి వెళ్ళినప్పటికీ కూడా నేను సంబంధాలు వదులుకోలేదు. చిరంజీవి గారికి వారానికి 10 రోజులకు ఒకసారి
అన్నయ్య ఎలా ఉన్నారని చెప్పి ఫోన్ చేసి హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకోవటం నాకు అలవాటు. ఏ ఒక్క రోజు మాకు గ్యాప్ లేదు. అందుకని నా రిక్వెస్ట్ మేరకు ఆ రోజు అనుకోకుండా సీఎం రమేష్ గారు కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. ఇద్దరు వెళ్తే ఆయన మాకు ఆశీర్వదించమని, ఇద్దరం రీజనబుల్గా పనిచేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పి ఆయన మాకు ప్రజలకు పిలుపునిచ్చి మాకు ఆశీర్వాదం ఇచ్చారు. మీ ద్వారా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తామన్నా. నాకు రాజకీయ జన్మించిన వ్యక్తి. ఆయన ఎక్కడున్నా ఎప్పుడు కూడా నేను ఆయన మనిషిని. అందుకని ఆ మంచి రిలేషన్తోనే ఆయన నన్ను ఆ రోజు అలా దీవించడం జరిగింది. ఇక మెగాస్టార్ చిరంజీవి తనకు ఎప్పుడు ఆప్తుడని, తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిందే ఆయనని, ఆ ఇదితోనే తనకు ఆయన సపోర్ట్ చేస్తున్నారని పంచకర్ల రమేష్ బాబు అంటున్నారు. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.